అందరికీ నమస్కారం. దక్షిణ కైలాసం ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకాళహస్తి. అసలు ఆ పేరు ఎలా వచ్చింది, ఆ ఆలయం వెనుక ఉన్న అద్భుతమైన కథలేంటో ఈరోజు మనం కలిసి చూద్దాం. ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు, చివరికి సాక్షాత్తు గాలి, వీటన్నిటికీ ఒక గుడికి ఏంటి సంబంధం? అసలు ఈ జీవులు భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన ఆలయాల్లో ఒకదాన్ని ఎలా నిర్మించాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం శ్రీకాళహస్తి కథల్లోకి వెళ్లాల్సిందే. పదండి, ఆ ఆలయ ఆధ్యాత్మిక శక్తి వెనుకున్న అసలు రహస్యమేంటో ఛేదిద్దాం. సరే, మనం మొదటి అడుగు ఈ ఆలయానికి దక్షిణ కైలాసం అనే పేరు ఎలా స్థిరపడింది అనే కథతో మొదలుపెడదాం. ఈ కథలో ముఖ్య పాత్రధారి నక్కీరుడు అనే ఒక కవి. ఆయన అహంకారానికి ఈ పవిత్ర స్థలానికి ఉన్న సంబంధమేంటో చూద్దాం. చూడండి, నక్కీరుడు గొప్ప కవే, కాని తన గర్వంతో సాక్షాత్తు శివుడి కవిత్వాన్నే తప్పుబట్టాడు. ఇంకేముంది, శివుడి ఆగ్రహానికి గురై ఒక భయంకరమైన వ్యాధికి గురయ్యాడు. దానికి విరుగుడు కావాలంటే ఉత్తరాన ఉన్న కైలాస పర్వతానికి వెళ్లి గంగానదిలో స్నానం చెయ్యాలి. కాని అంత దూరం ప్రయాణం ఆయన వల్ల కాలేదు. అప్పుడు శివుడే కరుణించి, కైలాసంతో సమానమైన పుణ్యక్షేత్రం దక్షిణాన ఉంది, అక్కడికి వెళ్ళు అని మార్గం చూపించాడు. ఆ ప్రదేశమే శ్రీకాళహస్తి. ఇక్కడి సువర్ణముఖి నదిలో మునగగానే నక్కీరుడి శాపం పూర్తిగా తొలగిపోయింది. అప్పణ్నుంచే ఈ ప్రదేశానికి దక్షిణ కైలాసం అనే పేరు స్థిరపడిపోయిందన్నమాట. సరే, దక్షిణ కైలాసం అని పేరు వచ్చింది, కానీ అసలు ఈ ఆలయానికి అంతటి శక్తి ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? దాన్ని ఛేదించాలంటే మనం పంచభూతాల్లోకి వెళ్ళాలి, అందులోనూ ముఖ్యంగా వాయువు దగ్గరికి. ఇక్కడ సాక్షాత్తు వాయుదేవుడు స్వచ్ఛమైన కర్పూరంతో ఒక లింగాన్ని చేసి వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఆయన భక్తికి, నిష్ఠకి శివుడు పూర్తిగా ప్రసన్నుడయ్యాడు. వెంటనే ప్రత్యక్షమై, వాయుదేవా, నీ తపస్సుకు మెచ్చాను, వరం కోరుకో అన్నాడు. వాయుదేవుడు కోరిన ఆ వరాలే ఈ ఆలయానికి ప్రాణం పోశాయి. అప్పుడు శివుడు 3 అద్భుతమైన వరాలిచ్చాడు. 1, నువ్వు ఈ ప్రపంచమంతటా వ్యాపించి ఉంటావు. 2, ప్రతి జీవిలోనూ ప్రాణవాయువు రూపంలో అంతర్భాగంగా ఉంటావు. ఇక 3వది, అన్నింటికన్నా ముఖ్యమైనది, ఈ కర్పూర లింగం ఇకపై నీ పేరుతో అంటే వాయులింగంగానే పూజలందుకుంటుంది. చూసారా, ఇది కేవలం పేరు కాదు, సాక్షాత్తు శివుడే ఇక్కడ గాలి రూపంలో శాశ్వతంగా కొలువై ఉంటాడని చెప్పడమన్నమాట. అయితే దీనికి రుజువేంటి? ఇప్పటికీ ఆ గర్భగుడిలోకి చిన్న గాలి కూడా వెళ్లే అవకాశం లేదు. అయినా సరే అక్కడున్న 2 దీపాలు నిరంతరం కదులుతూనే ఉంటాయి. ఆ మిణుకుమిణుకుమనే దీపజ్యోతులే ఇక్కడ కనిపించని దైవం వాయుదేవుడు ఎల్లప్పుడూ ఉన్నాడనడానికి సజీవ సాక్ష్యం. సో వాయులింగం కథ చూశాం, కానీ ఈ ఆలయం పేరు శ్రీకాళహస్తి. ఈ పేరు ఎలా వచ్చింది? ఇక్కడే అసలైన అద్భుతముంది. ఇది 3 సామాన్య భక్తుల కథ. వాళ్లు మనుషులు కాదు, జంతువులు. వాళ్ల భక్తి ఈ ఆలయానికి ఎలా పేరు తెచ్చిపెట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథలో మొదటి భక్తురాలు ఒక సాలెపురుగు. దాని భక్తి చూడండి, శివలింగం మీద ఆకులు, దుమ్ము పడకూడదని ప్రతిరోజు తన దారంతో ఒక అందమైన, పటిష్టమైన గూడును కట్టేది. ఎంత అద్భుతమైన సేవ కదా! ఇక 2వ భక్తుడు ఒక పాము. అది తన దగ్గరున్న అత్యంత విలువైన నాగాభరణంలోని మణిని తీసి ప్రతిరోజు లింగం పాదాల దగ్గర పెట్టి పూజించేది. గమ్మత్తేంటంటే ఈ రెండింటికీ ఒకదాని గురించి మరొకదానికి అస్సలు తెలియదు. తమకు తోచిన పద్ధతిలో భక్తిని చూపించుకుంటున్నాయంతే. ఇక 3వ భక్తురాలు ఒక ఏనుగు. అది రోజూ సువర్ణముఖి నదికి వెళ్లి తొండం నిండా నీళ్లు పట్టుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసేది. తాజా పూలతో అలంకరించేది. అయితే అభిషేకం చేసే క్రమంలో అది సాలెగూడుని, పాము పెట్టిన మణిని ప్రతిరోజూ తొలగించేది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒకరి భక్తి మరొకరికి అపచారంగా కనిపించింది. తమ పూజకు భంగం కలుగుతోందని ఆ 3 జీవులు అపార్థం చేసుకున్నాయి. ఒకరిపై ఒకరికి కోపం పెరిగి చివరికి పోట్లాడుకొని ప్రాణాలు విడిచాయి. కాని వాటి నిష్కల్మషమైన భక్తిని చూసిన శివుడు చలించిపోయాడు. వాటన్నింటికీ ఒకేసారి మోక్షాన్ని ప్రసాదించాడు. అంతేకాదు, వాటి భక్తికి గుర్తుగా ఆ ప్రదేశానికి వాటి పేర్లనే కలిపి పెట్టాడు.
శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. అలా ఏర్పడిందే శ్రీకాళహస్తి. ఇప్పుడుదాకా మనం వాయువు శక్తిని, 3 జీవుల భక్తిని చూశాం. కాని శ్రీకాళహస్తి కథలో మరో ముఖ్యమైన 3వ కోణం కూడా ఉంది. అదే జ్ఞానం. ఈ ఆలయాన్ని ఒక గొప్ప జ్ఞాన కేంద్రంగా మార్చిన ఆ దివ్యమైన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ పార్వతీదేవితో ముడిపడి ఉంది. ఆమె ఒకసారి సరదాగా శివుని 3 కళ్లను తన చేతులతో మూసేసింది. క్షణకాలమే అయినా విశ్వమంతా అంధకారంలో మునిగిపోయింది. ఆ దోషానికి ప్రాయశ్చిత్తంగా ఆమె భూమి మీద మనిషిగా పుట్టాలని శాపం పొందింది. తన తపస్సు కోసం ఆమె ఎంచుకున్న ప్రదేశమే శ్రీకాళహస్తి. ఇక్కడ ఆమె కఠోరమైన దీక్షతో తపస్సు చేయగా శివుడు ప్రసన్నుడే ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆమెకు అత్యంత పవిత్రమైన పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి దివ్యజ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత పార్వతీదేవి జ్ఞానప్రసూనాంబికగా మారింది. అంటే దివ్య జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి అని అర్థం. ఈ సంఘటనతో శ్రీకాళహస్తికి 3వ శక్తి కూడా తోడైంది. ఇది కేవలం వాయుక్షేత్రం, భక్తిక్షేత్రమే కాదు, జ్ఞానక్షేత్రం కూడా. చూసారా, శ్రీకాళహస్తి ప్రత్యేకత ఇదే. ఇక్కడ 3 అద్భుతమైన శక్తులు ఒకే చోట కలిశాయి. 1 వాయులింగం రూపంలో ఉన్న పంచభూతాల శక్తి, 2 సాలెపురుగు, పాము, ఏనుగుల నిస్వార్థ భక్తి, 3 జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి జ్ఞానశక్తి. ఈ 3ంటి సంగమమే శ్రీకాళహస్తిని అంతటి శక్తివంతమైన క్షేత్రంగా మార్చింది. ఒక్కసారి ఆలోచించండి. ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు, వాటికి మోక్షం లభించింది. అంటే అసలు భక్తికి రూపంతో, జాతితో సంబంధం ఉందా? బహుశా నిజమైన భక్తి అనేది ఏ జీవిలోనైనా పుట్టగల ఒక స్వచ్ఛమైన భావన కావచ్చు. అది అన్ని అడ్డంకులను అధిగమించే ఒక గొప్ప శక్తి అని శ్రీకాళహస్తి కథ మనకు చెబుతోంది.